బ్రేకింగ్ న్యూస్ చూసిన బతుకమ్మ సంబరంగా సంగారెడ్డి ఎమ్మెల్యే హాట్ కామెంట్ చేశారు. ఎన్నికల కోడ్ నడ్డు పెట్టుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు లేనిపోని ఫిర్యాదులు చేస్తున్నారని, తన ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు కొందరు అధికారులు అధికార పార్టీ నేతలు ఆదేశాలను పాటిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికారులు వాస్తవాలను గుర్తించాలని కోరారు. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. బ్రేకింగ్ న్యూస్ చూసిన బతుకమ్మ సందర్భంగా సంగారెడ్డిలో ఎమ్మెల్యే హాట్ కామెంట్ చేశారు. ఎన్నికల కోడ్ను అడ్డు పెట్టుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు లేనిపోని ఫిర్యాదులు చేస్తున్నారని, తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు కొందరు అధికారులు అధికార పార్టీకి నేతలకు ఆదేశాలను పాటిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, జగ్గారెడ్డి అసలు ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణాలేంటి? ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాట్ కామెంట్ చేశారు. మరోవైపు సంచలనమైనటువంటి కామెంట్స్ కూడా చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పోటీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అయితే సంగారెడ్డిలో నిర్వహించినటువంటి బతుకమ్మ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి జాబితాలోనే సంగారెడ్డి అభ్యర్థిగా జగ్గారెడ్డి మరోసారి టికెట్ ను దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందినటువంటి కొందరు నాయకులు తనను పోటీ చేయకుండా ఉండేందుకు కుట్రలు పన్నుతున్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కోడ్ ను సాకుగా పెట్టుకొని తాను ఎక్కడ పర్యటిస్తే అక్కడ ఫోటోలు తీస్తూ అకారణంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణల మీద తనకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు కొందరు పోలీస్ అధికారులు, కొందరు ఎన్నికల అధికారులు కూడా సహకరిస్తున్నారని చెప్పి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అయితే వాస్తవంగా మనం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ప్రచారం జరుగుతున్న సందర్భంలో జగ్గారెడ్డి అనూహ్యంగా అరెస్ట్ అవడం జరిగింది. అయితే పాస్పోర్ట్ వ్యవహారంలో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కూడా అదే విధంగా, అంటే ఆ కేసు కాకపోయినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణం చేత తనను ఇబ్బంది పెట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు కొందరు అధికారులు సహకరిస్తున్నారు. కానీ ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి చర్య అని చెప్తా ఉన్నారు. కేవలం తాను పర్యటిస్తున్న సందర్భాల్లోనే తన వెంబడి ఎన్నికల అధికారులు కానివ్వండి, రిటర్నింగ్ అధికారులు, అదేవిధంగా పోలీసులు ఉంటున్నారు. కానీ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చింతా ప్రభాకర్ పర్యటన సందర్భంగా ఆయన ప్రతి చోట పర్యటిస్తున్నారు, సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ ఎందుకు పోలీసులు ఉండడం లేదు? ఎందుకు ఎన్నికల అధికారులు అక్కడ దృష్టి సారించడం లేదు? అక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కూడా చెప్పే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పి కూడా ఆయన తీవ్ర ఆగ్రహం, అదేవిధంగా మనోవేదనకు గురైనట్లుగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయాలి, గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఒకవైపుగా అధికారులు ఒకవైపుగా ఉండి తనను కావాలని ఇబ్బంది పెట్టడం, తాను ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆర్కెస్ట్రా కానివ్వండి, లేకపోతే మైక్ సెట్, వీటన్నిటిని కూడా పర్మిషన్లు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు పెట్టుకున్నటువంటి కార్యక్రమాలకు దర్జాగా ఆర్కెస్ట్రా కానివ్వండి, మైక్లు అనుమతి ఇవ్వడం, ఇది విభజించు పాలించు అంశం అని చెప్పి కూడా విమర్శించడం జరిగింది. మొత్తానికైతే ఆయన చేసినటువంటి కామెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ కామెంట్ అయ్యాయని చెప్పవచ్చు. ఎందుకంటే తనను పోటీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా స్పందించే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ సునీల్ ఫర్ ది అప్డేట్స్. బతుకమ్మ పండుగ స్పీచ్ ఇస్తున్నారు పోలీసులు అంతా మనకేం కర్మ పట్టింది వీడియో తీసి పంపడానికి. అంటే జగ్గారెడ్డి మాట్లాడితే వీడియో తీస్తారు, టీఆర్ఎస్ మాట్లాడితే వీడియో తీయరా పోలీసులు? ఏం సెట్ సంతో ఏం నడుస్తుంది కదా? సంగారెడ్డి ఏం నడుస్తున్నది? జగ్గారెడ్డి మాట్లాడితే వీడియో తీస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే వీడియో తీయరా? ఏం జరుగుతున్నది? ఏం రా ఏం ఇక్కడ సగం మంది పుట్టలేరు. నైనా నేను బతుకమ్మలు ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతున్నది అంతా సేటు?